ఇక్కడ నీ లైవ్ పెట్టి వస్తుంది పైన. ఇంకోసారి పట్టుకోరా సార్ మేడం. అన్నంపేట నాగరాజా సెల్ ఫోన్ నాగరాజు, సుప్రజ, ప్రసాద్. నా పేరు సుప్రజ. శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, గౌరవ కోవూరు శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సార్ గారికి, టీడీపీ నాయకులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, నాతోటి కౌన్సిలర్లకు మరియు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పార్టీలోకి ఆహ్వానించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ఎంతగానో అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చేస్తారు అనే నమ్మకంతో ఈరోజు ఈ పార్టీలో చేరాము. ఎవరితోనూ విభేదాలు లేకుండా అందరితో కలిసి మెలిసి అభివృద్ధికి పాటుపడతామని తెలియజేస్తున్నాను. క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలోకి మా రాకను మంచి మనసుతో స్వాగతించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కార్పొరేషన్లో మేము మంచి చేయాలనే ఉద్దేశంతో చైర్పర్సన్ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఆమెతో పాటు 6 మంది కౌన్సిలర్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇది వరకు 4 కౌన్సిలర్లు ఆల్రెడీ ఉన్నారు, 7 మంది కౌన్సిలర్ని తీసుకోవడం జరిగింది ఆమెతో కూడా. కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని పాత కౌన్సిలర్స్ని, కొత్త కౌన్సిలర్ని కలిపి చైర్పర్సన్ని కూడా తీసుకొని ఆల్రెడీ ఉన్న తెలుగుదేశం నాయకులతో అందరినీ ఎటువంటి అపోహలు లేకుండా కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను పత్రికాముఖంగా. అదేవిధంగా మీ అందరూ కలిసి బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్లాలని, అభివృద్ధిలో మనకి చంద్రబాబు నాయుడు గారు రేపు మీ అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో సంక్షేమము అభివృద్ధి రెండూ చేయగలిగిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆధ్వర్యంలో మనమందరం పనిచేస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అభివృద్ధికి కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకోవడం జరుగుతుంది. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో చైర్పర్సన్ వారి యొక్క అనుచరులు ఈరోజు మొత్తం 7 మంది తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. దీనికి రావడానికి కారణం ఏంటంటే మెయిన్గా అక్కడ ఈ 100 రోజుల్లో జరిగిన డెవలప్మెంట్స్, 100 రోజుల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎలక్షన్కి ముందు ఏం చెప్పింది, 100 రోజుల్లో ఏం చేసింది అనే దాన్ని బేరీజు చేసుకుని వాళ్ళందరూ ఈరోజు మేము కూడా ప్రజల సేవలో, ప్రజలకు చేసే సేవలో భాగస్వామ్యం కావాలి. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, గత ప్రభుత్వం ఒక పైసా ఇవ్వాలా, ఏమీ చేయలా, ప్రజలకు సేవ చేయాలంటే మా వల్ల కాలేదు. ఈ ప్రభుత్వంలో ప్రజలకి ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో కలిసి సేవ చేయగల ఉద్దేశంతో ఈరోజు చేరారు. ఇక్కడ సుప్రజ చైర్మన్ గారు, మర్లా సుప్రజ మోర్ల సుప్రజ చైర్మన్, నాగరాజు, తర్వాత ఎస్కే రహమాన్,
ప్రసాదు, సత్యం, నస్రేన, శ్రీదేవి వీళ్ళందరూ యాక్చువల్గా ఈరోజు పార్టీలోకి వచ్చారు. వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం మనస్ఫూర్తిగా.